చింతపండు మల్లయ్య గారు ప్రశ్నించే గొంతు మందిని ముంచే గొంతు మల్లేశ పచేలు రాస్తా చూసుకోరు ఇక. ఏయ్ టార్గెట్ కేసీఆర్ హరీష్, కేసీఆర్ ఎంగిలి మెతుకులని, కేసీఆర్ మోసేతులాగి, కేసీఆర్ బొమ్మ వేసుకొని మందిని ముంచిన మల్లేశయ్య గారు కోర్టు సంపాదించి రాత్రి కేసీఆర్ ఖాళీ అడిగి నెత్తిలో నీళ్ళు పోసుకోరా అని చెప్తున్న రోజు నువ్వు ఏడో ముందుగో ఆ ముఖం లేకపోతే బతుకుందువో పీకుదువో ఈ పాటికి. తిన్నింటి వాసాలకి పెట్టి సన్నాసి ఇంకోటి రాసిండ మొత్తం. అయితే ఇవాళ అసెంబ్లీలో చర్చ అంతా పీసీ కమిషన్ రిపోర్ట్ పైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గట్టి తర్ఫీదు, ఎమ్మెల్యేలకు ఉత్తమ శిక్షణ. తెలివికాళ్ళోడు కదరా చింతపండు తెలివికాళ్ళు. హెలికాప్టర్లు వాళ్ళకి వచ్చిన్నాయా, హెలికాప్టర్ పేలిపోయినాయా, విమానాలు వచ్చినాయా? తెలివికాళ్ళోడు అంతా గట్టిగా చెప్పినంట, గంట సేపు చెప్పిండా. ప్రిపేర్ అయి రాలే, పీకనీకి వచ్చిన అసెంబ్లీకి. ఇవాళ ప్రిపేర్ అయ్యిందంట కాళేశ్వర కమిషన్ పైన. సిగ్గులేదురా ఇంకో. ఎంత ఎంగిలి మెతుకు తింటే మాత్రం, ఎంత బజార్లో తింటే మాత్రం ఒకటి రాయొద్దురా కింది పైకి. ఇంకా నాకేం అది చండాలంగా ఉంది, అది మాట్లాడితే మళ్ళీ కేసు అయితే వస్తుంది. ఊకుంటున్నా. మల్లేశా ఉండొద్దు, కొంచెం అర్థమవుతుందేమో నీకు. అది అని చెప్పొద్దన్నమాట. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అగ్రనేతలకు కార్నర్ చేసేలా సూచనలు, బొచ్చు కూడా మీకలేరు అంటున్నారు. కాళేశ్వరంపై పీపీటీకి భరోసా ఎమ్మెల్యే పట్టు, ఇత్తడికి దమ్ము లేదు మనకు. వరదత్తు యూరియా కొరతను ఎజెండాలో పెట్టాలని డిమాండ్, మన దగ్గర దమ్ము లేదు, పతారా లేదు, ఇది ఏమి లేదురా మల్లేశా. డప్పు రేవంత్ అన్న తోపు, దమ్ము ఉంటే ఆపు, డబ్బుకు వచ్చిండు. బీసీ రిజర్వేషన్ చట్టపత్రం ఓహో లేపినవా వస్తుందా? చింతపండు ఒక ₹1 రూపాయలు అడిగి కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ బీసీలు ఎత్తాది, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేరి అని చెప్పు. మరి తిప్పు, ఇజ్జత్తు నాది మనకు, సిగ్గు నాది మనకు. తిప్పుతానికి ఎంతసేపు ప్లేటు సెకండ్ చాలు మనకు. ఇజ్జత్తు మనం ఉంచేదే మనకు. తిప్పరాదు ఒకసారి, మళ్ళీ ఒకసారి తిప్పు. ఎన్నికలు వస్తున్నాయి. జీవో కాదు జీరో ముచ్చటే. 42% పై మళ్ళీ అవే డ్రామాలు. మల్లేశా ఇంకో రేవంత్ రెడ్డి పైన చిత్తశుద్ధి నాకు. బీసీలకు న్యాయం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అన్నావుగా పద్ధతి లెక్క ఒకప్పుడు. అంటే ఇంగ్లీష్ వేసుకుని అన్నావుగా అన్న, ఒకసారి చెప్తుంది జరిగిందిరా. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. ఇప్పుడు ఏం చెప్పనా, చింతపండు మళ్ళీ రోడ్డు బీసీలకు రిజర్వేషన్ కావాలంటుండగా వాడిని జైల్లో పెట్టాలంటే మన రేవంత్ అన్న. ఎవరి మల్లేశా నిన్నంట జైల్లో పెట్టాలంటారా? మా అన్న అంటుండ్రు నాయన. ఓ కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉందో అన్నవుగా. ఇంకో మా అన్న నమ్మకం చూపించి చూసుకో. జైలు ఎవరంటారా నేను? మరి పోతంటే చెప్పు, జైలు సిద్ధంగా ఉంది మా దగ్గర. మా అన్న రెడీగా ఉన్నాడు జైల్లో పెడతానికి. సకాలం మండువాడ ఇంకేదిరా ప్రస్తుతం మండలితూ ఉద్యోగం పెడతాడు. ఓయమ్మో బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలట. ఎవరు వీళ్ళంతా ముఖాన తెలియదు నాకు. రైతుపై చేయ రైతు బంధు అడిగితే చెప్తాం కూడా దానికి కదా గాడిది. రైతుల గురించి రాసినాం మళ్ళీ సిగ్గు లేకుండా. రైతన్నను ఆదుకునేది ఎవరు? మల్లేసే. వంగవాడి నాటు అయిపో. 1 2 3 నాటు అయిపోయినా వంగవాడి. ఎయిరా ఒకసారి మళ్ళీ పో, విరికిచ్చకూడదు అలకాయ పోతే. ఓడు నినమన మోపడినాయో జర చెప్పడం మర్చిపోయినా. ఓడు నినమనంగా ఇద్దరే ఉండే జీతగాండ్లు. మా రాజన్నకు ఇద్దరే ఉండే జీతగాండ్లు యూట్యూబ్లో. ఇప్పుడు 3 జీతగాళ్ళు అయ్యారు. ఓ అమ్మ చిన్న డబ్బు కొడుతులేరు మా రాజన్నకు. ముఖ్యమంత్రి అంటే మా రాజన్న. దూరపు కొండలు నునుపని ఎందుకంటే సామెతుందిరా సన్నాసులారా. దూరపు కొండలు నునుపని సామెతుందిరా సన్నాసులారా. మునుగోడుకు వచ్చి చూడిరా సన్నాసులారా. మీ సిగ్గు వస్తుంది ఈ బతుకుల మన వల్ల. మళ్ళీ మీదో వాదం ఒక ఆయన అంబేద్కర్ వాదం, ఒక ఆయన బీసీల వాదం, దూరానికి కోటి డప్పు. ఈ బతుకుల మానవాడ మీ జాపము. మీరు మళ్ళీ అని బ్యాచ్ మొత్తం దొంగలే కొడుకులు, ఎవ్వరు సుఖం కాదు. ఇంకా చూడరా
మీకు పరిపాలనే చేత కాదు, మీకు ఓట్లు వేసినందుకు బాధపడుతున్నాం. ఓట్లు వేయించిన సన్నాసి నా కొడుకు రాసింది ఈ ముచ్చట. ఓట్లు వేసినందుకు బాధపడుతున్నాం, ఓట్లు వేయించిన బ్రోకర్ గారు రాసింది వార్త. కేసీఆర్ 100 ఏళ్ళు దోషం చేసి నువ్వు సంకనాకి రాపో సిగ్గొస్తాటన్నా. రాష్ట్రంలో రైతన్నలు అసలు ఆవిరైపోయినాయి. ఆవిరి చేసిండు సన్నాసిగాడు మల్లేశ పటేల్. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్న దళారులతో చేతు కలిపిన వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు మల్లేశ పటేల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తుపాకీ బందోబస్తు మధ్య లాఠీల దెబ్బలతో యూరియా అమ్మకాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఈ భయానక పద్ధతి తీసుకొచ్చిన బద్మాష్ గారు రాసింది వార్త. చెయ్యి గుర్తుకు పోడైతే 10,000 పోయి 15,000 వస్తాయి. 15,000 వస్తున్నాయి. ఇప్పుడు వద్దంటే వస్తున్నాయి. చెప్పరు కదా వీళ్ళే. ఇంకేంది? ఎద్దు చేసిన వ్యవసాయం రైతు చేసిన రాజ్యం ఎన్నడూ బాగుపడాలని తెలంగాణ పల్లెల్లో నాని వింటున్నాం. ఇప్పుడు యూరియా బస్తాల కాడ చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నోట్లో పచ్చి మంచినీళ్లు లేక రైతు బతుకు పోరాటం చేస్తున్నాడు. మొద్దు నిధుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇందిరమ్మ రాజ్యంలో మరో ఎమర్జెన్సీ కనిపిస్తుంది. ఎరుపెక్కిన పంట పొలాలు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. పాలు పోసుకున్న మొక్కజొన్న మీ ముఖంపై కాండిచి అని ఉంచుతుందంట మల్లేశ పటేల్ పైన. ఎట్లా అట్లా ఉంచుతుందంట. ఆయన అంటున్నాడు మీ ముఖం కాండించి నాకు కాండించడం రాదా, మరి నేనేం చేయను? ఆయనే రాశాడు మీ ముఖాలపై కాండించి అని ఉంచుతుందట. నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తుండు, చూసుకోరు మరి వార్త. ఓ కొడుకో చింతపండు ఈ అంతటికి కారణం ఎవడు? పల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మల్లెడ్డి రంగన్న, యశస్వి రెడ్డి అన్న, రెడ్డి అక్కరేమో యశస్వి రెడ్డి చాకలి ఐలమ్మ వరుసరాలు, మల్లెడ్డి రంగన్న ఇలా ఏమైర్రా? అందరు దొంగలంగలయ్యారు. ఎందుకంటే నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి. తిన్నింటి ఇగో వాడే సంసారం చెప్తాడు, వాడే మళ్ళీ సంసారి కాదని చెప్తాడు. 2 వాడే చెప్తాడు. ఇంకా నోరు మొక్కాలే, మన నోట్లే మన్ను వాడ నోరుకే మొక్కాలే. ఆ నోట్లో డ్రైనేజ్ కంపు ఎంతుడు, ఆ నోట్లో కంపు కంతుంటుంది. అసలు డ్రైనేజ్ కూడా సిగ్గుపడుతుంది. నాకంటే దరిద్రంగా మారుతుంటారు వీడని. ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు మరి వీడియో లైక్ చేయడానికి వెనకడుగు వేస్తావు. నేను ప్రతిరోజు చెప్తున్నా. ఏదైనా పెట్టలేదు ఆ పోలింగ్ నేను పెట్టిన అనుకున్నా, క్షమించాలి. పెట్టిందేమో అనుకున్నా, పెట్టలేదు కదా. ఇక్కడ ఇందులో చూస్తే ఎంత వస్తుంది? 94% మంది అంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులే పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి అని 94% మంది అంటారు. ఛానల్లో పోలింగ్ అంటే మర్చిపోయినా కమ్యూనిటీలో. మా రేవంత్ అన్న రాజ్యానికి అంత మంచి బిరుదిస్తారు. 94% అంట. జోండల్ వినాయక్ గారు గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ అన్న. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. సత్యవర్ధన్ రెడ్డి గారు శుభోదయం మహేష్, ఎక్సలెంట్ అనాలిసిస్ అంటారు. ఎక్సలెంట్ గా చెప్తున్నాం కానీ మీరు లైక్ చెప్తలేరన్న, అది వచ్చింది పరిచయం. రిపోర్ట్లు కొడుతున్నారు కదా. సంతోష్ గారు గుడ్ అనాలిసిస్. కిరణ్ ఒక ఆడబిడ్డకి 50,000 బాకీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడో చెప్పండి. అవని మయన్నెందుకు బాకీ ఇస్తాడు? 2,000 ఇస్తాడు పోరి. ప్రతి ఆడబిడ్డకు 25,000 రూపాయలు ఇస్తాం. వద్దాయించే నెల 20 నెలలు అయింది. 25,000 ఇప్పుడు 50 అయింది మొత్తం. 20 నెలలు ఇంటి 2,500 కానీ బాస్ 50,000 లెక్క చేసిండు మా కిరణ్ అన్న. శబాష్. ఇందిరమ్మ రాజ్యం ఇయ్యం, ఇక దిగిపోతప్పుడు ఇస్తాం, అని ఒకటిసారి ఇస్తాం. ఇంకా ఆడబిడ్డల గురించి మాట్లాడుకో, నీకు చేత కాకపోతే రాజీనామా చేయి అంటున్నాను. రాజీనామా చేయాలా? మీ ఎందుకు రాజీనామా చేస్తామా? మా ఇందిరమ్మ రాజ్యమా, చీకటి రాజ్యం. కుమార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న. 420 సీఎం వేస్ట్ మేనేజ్మెంట్ కర్మ అంటున్నాను. సరే పాడు కాను కర్మ అంట. మా ఆయన రావడం కర్మనా? ఎందుక ఎంత మాట అంటారు మనని? మంచోడు కదా. ఇంకేంది? మాణిక్యం గారు ప్రతి ఆడబిడ్డకు 20,000 ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లకు పోయి, అవ్వాతాలో 4,000 పింఛన్ ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లకు పోయి, ఎకరాకు 7,500 ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలి. 12 లక్షలు దళిత బంధు సర్పంచ్ ఎలక్షన్లకు ఇవ్వాలి. ఓ అమ్మ మాణిక్యం అన్న, నువ్వు చెప్పిన లిస్ట్ ఇవ్వాలంటే మా అన్న మిరకాయ తలకాయ ఊసిపోవాలి. గమ్మత్తున్నదేందన్న, గాయని అడుగుతారా? వద్దన్న అన్ని ఇచ్చి నూనె పక్కన పెట్టారు, కాలు మొక్కి బతిమలాడినా ఇవ్వనున్నా తెచ్చుకొని
నెత్తిన పెట్టుకున్నారు, అనుభవిస్తున్నారని అంటున్నాం. ఏదైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వద్దు, మొనగాడు మొగోడు రేవంత్ రెడ్డి వీడు సూడు వయసున్నోడు సోరోడు అని రాసి పొడుగు రాత రాసిన దరిద్రులు ఎలా చేతులు ఎత్తేసారు, ప్రశ్నించే గొంతులు మన నోట్లే మన కొట్టరు అంతే. హరీష్ గారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కలిసిపోవు, రేవంత్ రెడ్డి మంచోడు మంత్రి పదవి ఇస్తే ఓ కొడుక్క ఏమన్నా హరీష్ అన్న, మా రాజన్న చాలా దయాహృదయుడే, మంత్రి పదవి రాకపోయినా కామారెడ్డి పోతాడు, మంత్రి పదవి ఇస్తే ఏం చూడదు, మీరు ఇచ్చిన నాకు ఇంకా జంజనం వేసుకొని మంత్రాలు అవుతాడు, ఇక వదిలిపెట్టడు. బ్లాక్ మెయిలర్ అని ఎట్టుంటారు మరి, మా రేవంత్ అని లెక్క ఉంటారు అనుకుంటున్నా, లెక్క వేరుంటది. కరీంనగర్ వయసు మహబూబ్ నగర్ వయసు వచ్చిండు మా రేవంత్ రెడ్డి, ఎంత పెద్ద బ్లాక్ మెయిల్ అని, అందుకే మంత్రి పదవి కోసం కామెడీ పోతుండు, ఆవిడ చూస్తాడంట బ్లాక్ మెయిలర్ ఎంతనా. మీనయ్య గారు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, మీరు సూపర్ మహేష్ గారు అంటారు, థ్యాంక్ యూ. సంపదన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏది రాదు, దేశం మొత్తం ఆగం అయ్యింది, ఆగం అవుతుంది, ఆగం అయిపోతాం కూడా అడిగి ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రేపు దేశం కూడా అదే జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ అంటేనే కటకటాల రాజ్యం, చీకటి రాజ్యం, ప్రజల్ని నాశనం చేసే రాజ్యం, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూలి చేసిన రాజ్యం, ఓట్ చోర్ రాజ్యం. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజులనే దొంగ లెక్క ప్రధానమంత్రులు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి మరి మీరు ఆ మాత్రం ఆలోచించాలి. ఇది ఈరోజు న్యూస్ కనిపిస్తూ ఉంది, ఒక 1 hour లేట్గా వచ్చిన, నాదే మిస్టేక్, క్షమించాలి. అవుట్ ఆఫ్ స్టేజ్ నుంచి వచ్చింది, ఇక సాయంత్రం న్యూస్ వస్తుంది. నిన్న అవుట్ ఆఫ్ స్టేజ్ నుండి కుదరలే, సో ఈరోజు సాయంత్రం 7:30కు న్యూస్ వస్తే చూసే ప్రయత్నం చేయండి, ఎగ్జాక్ట్ టైంకి వస్తుంది.